Cancer Healer Center, a new beginning. సౌత్ స్టేట్ లో లాంగ్వేజ్ లడాయి జరుగుతోంది. కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో భాషాపరమైన గొడవలు, వివాదాలు, డిబేట్స్, విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. సరిహద్దు వివాదాల కంటే కూడా భాషలే ఎక్కువ రచ్చరాజేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రాంతీయ భాష వర్సెస్ జాతీయ భాష అన్నట్టుంది సిచ్యువేషన్. ఈ లాంగ్వేజ్ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ సబ్జెక్ట్ గా మారడం హాట్ టాపిక్ గా మారింది. త్రిభాషా సిద్ధాంతంపై తమిళనాడులో కొంతకాలంగా రగడ కొనసాగుతుంది. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని, ఏకంగా బీజేపీ నేత నాచియార్ పార్టీకి రాజీనామా చేశారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి ఇష్టమైన భాషల్లో చదువుకునే స్వేచ్ఛనివ్వాలి. 3 భాషల్ని అందుబాటులో ఉంచాలి. అందులో ఒక భాషగా హిందీ ఉండాల్సిందేనని చెప్పేదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోని 3 లాంగ్వేజ్ పాలసీ. కానీ తమిళనాడు సర్కార్ దానికి ససేమిరా అంటుంది. తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే ఏ చర్యలనైనా అనుమతించేది లేదని క్లియర్ కట్ గా చెప్పేశారు సీఎం స్టాలిన్. ఇక డీఎంకే నేతలైతే హిందీ నేమ్ బోర్డు కనపడితే చాలు వెంటనే వాటిని తొలగిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య కూడా మరోసారి భాషా సరిహద్దు వివాదం రాజుకుంది. ఇది దాడులు చేసే దాకా వెళ్ళింది. ఇటీవల కర్ణాటక సరిహద్దు జిల్లా బెల్గాంలో మరాఠీ మాట్లాడలేదని ఆర్టీసీ బస్సు కండక్టర్ పై కొందరు దాడి చేశారు. ఇది ఇప్పుడు చిలికి గాలివానలా మారింది. దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరిగే సమయంలో ఈ వివాదం ఏర్పడింది. అప్పటి నుంచి తరచూ భాష, ప్రాంతపరమైన ఆందోళనలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఏపీలో తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ ఇప్పుడు ఈ 2 మీడియంలో పొలిటికల్ సబ్జెక్టుగా మారాయి. ఈ వివాదంపై తాజాగా శాసన మండలిలో కూడా రచ్చ జరిగింది. తెలుగులో చదివితే ఐటీ ఉద్యోగాలు వస్తాయా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా? గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు గవర్నర్ స్పీచ్ లో. తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగునే కించపరిచే విధంగా మాట్లాడతారా అంటూ మాధవరావు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనిత. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను ఇత్తుడా చేసుకోవాలి అధ్యక్ష, చేయమని అధ్యక్ష. అది ఓడు తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా, తెలుగు రాష్ట్రాల్లో ఉండి, తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి, తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇలా భాషల మధ్య వివాదం జరుగుతున్న టైంలో మాతృభాషలో విద్యా బోధనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర అన్ని బోర్డుల పరిధిలోని అన్ని పాఠశాలలు 9-10 తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు, ఎలాంటి వివాదము లేదు, అంతా ఆల్ గుడ్. భాషాపరమైన వివాదాలు రాజకీయంగానూ దుమారం రేపుతున్నాయి. Cancer Healer Center, a new beginning.